డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం వెంకటయ్యపాలెంలో దళితులకు శిరోమండనం జరిగి సుమారుగా 30 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ సరైన న్యాయం జరగకపోగా ఎస్సీ ఎస్టీ కేసు అయినప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వారికి ఇచ్చే కాంపెన్సేషన్స్ కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. శిరోమండనం బాధితులకు ఇప్పటికీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించలేదు. కూడా ఈ శిరోమండనం కేసును ఉపయోగించుకుని అనేక మంది మంత్రి పదవులు పొందారు. కానీ బాధితులకు ఎక్కడ న్యాయం జరగలేదు. కేవలం రాజకీయ పదవుల కోసం మాత్రమే శిరోమండనం బాధితులను వాడుకున్నారు. కానీ ఇటీవల శిరోమండనం బాధితులు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ని కలిసి వారి గోడును విన్నవించుకోగా తక్షణమే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ తో రామచంద్రపురం మండల ఎంఆర్ఓతో మాట్లాడి బాధితులకు 6 రోజులు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే విధంగా కృషి చేయడం, స్వయంగా ఆయన చేతుల మీదుగానే శిరోమండనం బాధితుల కోటి చిన్నరాజు, దండన వెంకటరత్నం, చెల్లపల్లి వట్టాభి రామయ్యలకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించడం జరగగా శిరోమండవ బాధితులకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇప్పించినందుకు నియోజకవర్గ దళిత సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, షెడ్యూల్ కులాల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎవరు ఏం పట్టించుకోలేదు. ఒక సుభాష్ గారు, మినిస్టర్ గారు, కార్మిక శాఖ మంత్రి మినిస్టర్ గారు, వాసంశెట్టి సుభాష్ గారు ఆ రోల్లో అది ఛాలెంజ్గా తీసుకుని పిల్లలు నాలుగు నుంచి కాళ్ళు ఎరుపులో తిరుగుతున్నారు. పిల్లల కోసం బాధితులకి అండగా నిలబడాలి. వీరికి చేయకపోతే మనం ఈ టైంలో మనం చేయకపోతే ఎవరు చేస్తారని ఆయన ఒక గట్స్గా తీసుకుని 6 సంవత్సరాల్లో కాళ్ళు ఎరుపులో తిరిగిన సర్టిఫికెట్లు మాకు 6 రోజులు రప్పించారండి. కేవలం అది సుభాష్ గారు ఇన్ఫ్లుయెన్స్ బట్టి మాకు ఈ సర్టిఫికెట్లు వచ్చాయి. అలాగే రెవెన్యూ ఆఫీసులు కూడా కొంచెం ఈ విషయంలో రావడానికి మాకు కొంచెం రెవెన్యూ ఆఫీసులు కూడా కొంచెం సాయం చేశారండి. అని కాబట్టి ట్రాన్స్ఫర్ నియోజకవర్గానికి సరైన నాయకుడు ఇప్పుడు తగిలాడు మనకి. ఈయన ఇలాగే కంటిన్యూ చేసుకుంటే పేదలు, పిన్నితులు, బడుగు బలహీన వర్గాలు అందరూ బాగుపడతారని, ఒక రేంజ్కి వస్తారని నేను కోరుకుంటూ సుభాష్ గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను. కార్మిక శాఖ మంత్రి గారికి హ్యాండ్స్ ఆఫ్ చెప్తున్నాను సార్.